నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై జిల్లా జాయింట్ కలెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, డిపిఓ, జిఎస్డబ్ల్యూఎస్ అధికారి, డిఎంహెచ్ఓ, ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 27వ తేదీ నుండి అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజలకు ఎంత మేర లాభం చేకూరుస్తున్నాయో తెలియజేయడం కోసం సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 19 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణల అమల్లో భాగంగా వివిధ వ్యాపార రంగాలైన ఆటోమొబైల్, పౌల్ట్రీ, ఆక్వా, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్, ఇన్సూరెన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మార్చెంట్ తదితర వ్యాపార సంస్థలు, అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను తగ్గింపు జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. సీఎం గారు, మన హానరబుల్ సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. దీనికోసం అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే జిల్లాలో ఉన్న ట్రేడ్ బాడీస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర ట్రేడ్ అసోసియేషన్స్ అందరినీ కూడా పిలిచి వారి యొక్క పార్టిసిపేషన్ ఈ కార్యక్రమంలో ప్రతి అంశంలోనూ ఉండే విధంగా చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం రేపు సోమవారం నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 19 వరకు కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా అవేర్నెస్ కోసం కొన్ని వర్క్షాప్స్, సెమినార్స్, అట్లాగే మంచి రేట్ కట్స్ ఇందులో 2 వీలర్స్, 4 వీలర్స్ వెహికల్స్లో రావడం జరిగింది. అక్కడ డీలర్స్ అసోసియేషన్స్ సహకారంతో ర్యాలీస్, ఎగ్జిబిట్స్ అన్నీ కూడా పెడుతున్నాము. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా పెడుతున్నాము. అట్లాగే మన ఆఫీసెస్ నుంచి ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో అండ్ మున్సిపల్ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడానికి ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు సోమవారం నుంచి ప్రతి విలేజ్ వార్డ్లో మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్స్ కూడా పెట్టుకుని అసలు ది ట్యాక్స్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు జిఎస్టీ 2.0 వచ్చినాక ఏ విధంగా రేట్స్ తగ్గినాయి, కొన్ని గృహోపకరణాలు, డైలీ యూస్ చేసే వస్తువులు, ఆహార పదార్థాలు, వస్త్రాలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సంబంధించిన వస్తువులు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్, ఇన్సూరెన్స్, మెడిసిన్స్, వీటన్నిటిలో తగ్గిన రేట్లన్నింటినీ కూడా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి విలేజ్లో కూడా ఎగ్జిబిట్స్ కూడా పెట్టి ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్స్ అనేది వివరించడం జరుగుతుంది. అత్తిలి మండలం ఈడూరులో గల వలాల వెంకటేశ్వర స్వామి వారిని దేవీ శరణార్థి ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యం ఉంటుందని అత్తిలి పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ ఆర్ సురేఖ అన్నారు. బుధవారం అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో బల్లిపాడు గ్రామ సచివాలయం వద్ద స్వస్థనారి సశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని సురేఖ మాట్లాడుతూ, మహిళలు, కిషోర్ బాలికలకు స్క్రీనింగ్, రక్తపోటు, క్యాన్సర్, రక్తహీనత, క్షయ, ఎనీమియా, గర్భిణీ ప్రసూతి పరీక్షలు, పిల్లలకు టీకాలు, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద నిర్వహించే వివిధ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాధులను తొలి దశలో గుర్తించి మందులతో నివారణ పొందవచ్చునని తెలిపారు.
ఈ సందర్భంగా శిబిరానికి హాజరైన ప్రజలకు వైద్య పరీక్షలు జరిపి మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కసిరెడ్డి బాలలక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తణుకులో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. కలిశెట్టి సూర్యప్రకాష్, దుర్గా భవాని దంపతులు పట్టు చీరను సమర్పించారు. గూడూరు వెంకట సూర్య సుబ్రహ్మణ్యం, రేణుకా స్వాతి, మాజెట్టి సూర్యనారాయణ, వాసవి గీత దంపతులు అలంకరణకు సహకరించారు. కేదర్శెట్టి వెంకట మురళీకృష్ణ, కాంచనమాల తదితరులు, ఉదయం మంటూరు చలపతి, సూర్యకుమారి తదితరులు ప్రసాద వితరణకు సహకరించారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. వెంకిపరాల వెంకటేశ్వర్లు, అంజనా కిరణ్ శర్మ బ్రహ్మత్వంలో, గోరుగుంత అశ్విని శర్మ అర్చకత్వంలో కుంకుమ పూజలు నిర్వహించారు. కొల్లేపర వెంకటేశ్వర్లు, అలివేలు మంగతాయారు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు సజ్జాపురంలో అఖిల భారత భవానీ దీక్ష పీఠంలో 108 కలశాలతో అమ్మవారి కుంకుమ పూజలు, సహస్రనామార్చన కార్యక్రమాన్ని భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దీక్షాపీఠ వ్యవస్థాపకుడు శివరామకృష్ణమాజీ, కృష్ణవేణి మాత్రశ్రీ ఆధ్వర్యంలో పూజలు జరిపారు. వేద పండితులు ప్రవీణాధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆరాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. విష్ణుకంఠే రుద్రస్తనాశ్వతః ముఖపదే శ్రియం మహాగణాధిపతయే నమః అనుకుంటూ చక్కగా విఘ్నేశ్వర దగ్గర ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం మధ్య మధ్యమాని నమో నమః. అఖిల భారత భవానీ దీక్షాపీఠం స్థాపించి ఈనాటికి డిసెంబర్ 22కి 45 సంవత్సరాలు పరిపూర్ణం అవుతుంది. అలాగే ఈ యొక్క భవానీ దీక్షాపీఠం దేవి నవరాత్రులు తీసుకొచ్చింది నేనే. దేవస్థానం తీసుకురాల, దేవస్థానం చండీయాగ పూర్ణం వచ్చి
1980లో తీసుకొచ్చారు. నేను తీసుకొచ్చింది ఈ దేవి నవరాత్రి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం 108 కలశ పూజ పరిపూర్ణ కావచ్చింది. తీర్థ ప్రసాదాలు తీసుకుని 50 మంది భక్తులు కూడా అక్కడ సంతోషపడ్డారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 5ని మనస్పర్ధలకు దారి తీసే అవకాశం ఉందని, ప్రభుత్వం ముందుగా సరి చేసుకుంటే అనవసర సమస్యలు రాకుండా ఉంటాయని శాసనమండలి సభ్యులు వంకా రఘునాథ్ శనివారం శాసనమండలిలో తెలిపారు. దొమ్మరి కులం వారు తమ కుల పేరు ప్రస్తావన సమాజంలో గౌరవప్రదంగా లేదని, సమాజంలో చిత్ర పరిశ్రమలో వారిని వేరుగా అనడం మూలంగా వారి మనసులు నొచ్చుకుంటున్నాయని అన్నారు. రవీంద్ర గారు. అధ్యక్ష నమస్కారాలు. ఇటీవల జీవో నెంబర్ 5 14/8/2025 మన బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక జీవో విడుదల చేసిన అధ్యక్ష. అది దొమ్మరి కులం పేరును దొమ్మరి గిలిబరిజిగా పేరు మార్పు చేశారు అధ్యక్ష. మరి ఆ జీవోలో ఏమని రాశారంటే, దొమ్మరి కులం వారు తమ కుల ప్రస్తావన సమాజంలో గౌరవప్రదంగా లేదని, దొమ్మరోడా, దొమ్మరి నా కొడక, దొమ్మరుడులా ఉన్నావు అని సమాజంలోనూ చిత్ర పరిశ్రమలోనూ అనడం మూలంగా మా మనసులు నొచ్చుకుంటున్నాయని, అందుకోసం దొమ్మర కులం పేరును దొమ్మర గిరిబరిజిగా పేరు మారుస్తూ జీవో చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి బలిజ కుల ప్రజలు తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు అధ్యక్ష. పేరు మార్చాలంటే ఏదైనా కొత్త పేరు పెట్టాలి. దొమ్మరి అనే పేరు తీయకుండా బ్రాకెట్లో గిరిబరిజ అని పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు అధ్యక్ష. దొమ్మరి వారు కూడా సంతోషంగా లేరు అధ్యక్ష. ఒక ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉన్న బలిజ కులం పేరును వేరే కులానికి అంటకట్టడం ఎంత మాత్రం సరికాదు అధ్యక్ష. గిరిద్వర, గిరినాయక అని రకరకాల పేరు పెట్టుకోవచ్చు అధ్యక్ష. కానీ ఎంతో సంప్రదాయం ఉండి సంప్రదాయాలు సంబంధం లేని ఒక కులాన్ని, ఎంతో చారిత్రకటువంటి కాపు బలిజ కులాన్ని తీసుకొచ్చి దొమ్మరి కులం పేరు ముందు పెట్టడం ఎంత మాత్రం సరికాదు అధ్యక్ష. దీని మూలంగా అనేక సమస్యలు, ఉద్యమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి తప్పిదాలను ఎమ్మటే దాన్ని ఎగ్జిస్ట్ చేసి ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించాలని, 600 రూపాయల వేతనం ఇవ్వాలని మహాసభ డిమాండ్ చేసింది. శివాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ మహాసభ తిరుమాని శ్రీని అధ్యక్షన జరిగింది. సంఘ జెండాను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు, శేషపు ఆశ్రయులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి పథకంలో 200 రోజుల పని కల్పించాలని, 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేశారు. కన్వీనర్గా గంటికోటి వెంకటేశ్వరరావు, తిరుమల శ్రీను, కమిటీ సభ్యులుగా తేజశ్రీ, బొండాడ కంబాల, జయంతి, చెన్నూరి కామేశ్వరి, వీరమల్లు భవానీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో నిర్మాణ కార్మిక సంఘ జిల్లా సెక్రటరీ మండా సూరిబాబు, సిఐటియు మండల కన్వీనర్ ఇరికి ఏడుకొండలు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ సంఘ నాయకులు దాసు వెంకటేశ్వరరావు, ఆక్వా కార్మికుల జిల్లా కార్యదర్శి గొల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వంట గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారనే ఆరోపణపై ఒక వ్యక్తిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఏలూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వాణిజ్యావసరాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు తణుకులో జిఎంఆర్ సిద్ధేశ్వర్ కిరాణా తనిఖీ చేయగా 9 గృహావసరాలకు గ్యాస్ సిలిండర్ గుర్తించి ఆ కిరాణా షాప్ యజమాని గుడివాడ వాసవి దుర్గారామ వెంకట నరసింహగుప్తాను ప్రశ్నించగా అతని వ్యాపార నిమిత్తం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల బదులుగా గృహావసరాల గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లుగా తెలిపారు. ఈ తనిఖీలో 26,002 రూపాయల విలువ కలిగిన 9 గృహావసరాల గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసి కిరాణా షాప్ యజమానిపై నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. తనిఖీలో విజిలెన్స్ ఎస్ఐ కె సీతారాం, విజిలెన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ జి మీరయ్య, తహసీల్దార్ బి కన్యాకుమారి, తణుకు సిఎస్డిటి ఎన్ శ్రీదేవి, పట్టణ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పెనుమంట మండలం నత్తారామేశ్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. కన్యలకు కుమారి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు బోనాలు తలపై ఉంచుకొని గ్రామోత్సవాన్ని నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో గురుభవాని పోతంశెట్టి భాస్కర్ రెడ్డి, ఆలయ అర్చకులు చల్లపల్లి అనిల్ కుమార్ ఆచారి, భవానీలు, భక్తులు పాల్గొన్నారు.
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో పైప్ ప్రాంతాల నుంచి గోదావరి నదిలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం గానీ ఉదయం గానీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని కూడా వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆమె సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, ఆల్కాట్ గార్డెన్స్, గౌతమి ఘాట్, లోటత్తు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆల్కాట్ గార్డెన్ వద్ద 6 కుటుంబాలు, గౌతమి ఘాట్ వద్ద 15 కుటుంబాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం ఈవీఎం గొడవను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎఫ్సీఐ గొడవలో భద్రపరిచిన ఈవీఎం గొడవను కలెక్టర్, రాజమండ్రి ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నియోజకవర్గాల వారీగా ఈవీఎంను భద్రపరిచిన గొడవను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సందర్శించి తనిఖీలు చేపట్టడం, సంబంధిత రిజిస్టర్లో సంతకాలు చేయించడం జరుగుతుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంల నిరంతర సీసీటీవీ కెమెరాల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో వికాసాదులను నిర్వహించిన మినీ జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం అందజేశారు. కలెక్టర్ విద్యార్థులను ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 107 మంది ఎంపికయ్యారని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఆఫర్ లెటర్లను స్వీకరించారు. ఎన్నగూడెంలోని సాయిబాబా ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వాస్తు పురుష పూజా హోమం, కమలాత్మిక హోమం, శ్రీపాద సాయి దత్త నవగ్రహ హోమాలు నిర్వహించారు. ప్రతిరోజు పలు ప్రత్యేక పూజలు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు సరస్వతి పూజ, సాయంత్రం 4 గంటలకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర భజన మండలి ఎన్నగూడెం వారిచే శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకు మేలుకొలుపు, సేవా కాకడ, హారతి, తదుపరి బాబా వారికి ఆవు పాలు, పంచామృతాలు, సప్తనది జలాలతో అభిషేకం జరుపుతున్నట్లు భక్తులు పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కోన శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు సంబంధించిన నియామక పత్రాన్ని శనివారం హైదరాబాద్లో ఐబీఎఫ్ నేషనల్ సలహాదారు, సీనియర్ నాయకులు గంజి రాజమౌళి గుప్తా, జాతీయ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా కోన శ్రీనివాస్ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోన శ్రీనివాస్ ఐబీఎఫ్ నేషనల్ చైర్మన్ అశోక్ అగర్వాల్కి, రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి.జి. భరత్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్య వయసులకు, సమాజానికి సేవ తత్పరుగా అనేక సన్మానాలు, సత్కారాలు కలిగిన కోన శ్రీనివాస్ను పలువురు ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడు కట్టా రవికుమార్, పలువురు ఆర్య వయస్య ప్రముఖులు పాల్గొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనకు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి సోమయ్య తన మద్దతు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు తమ రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా మున్సిపల్ ఆఫీసు, గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన తెలిపారు. సర్వే పనులు విడుదల చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, ఉద్యోగులను సంబంధిత విభాగాలకు బదిలీ చేయాలని, సీనియారిటీ జాబితా విడుదల చేయాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం ఏలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జరిపి తమ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి సోమయ్య పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈనాటి బంగారు మాట. భయపడ్డం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. చెగువేరా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.